హలో అండి, వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి C23 రెగ్యులేషన్ వాళ్ళకండి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ సబ్జెక్ట్ నుండి ఎక్స్ప్రెషన్స్, ఆపరేటర్స్ అండ్ ఆపరాండ్స్ ఇన్ వెరీలాగ్ చూద్దాము. ఓకే, డేటా ఫ్లో మోడలింగ్ అనేది డిజిటల్ డిజైన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే యూజింగ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్, ఆపరేటర్స్ అండ్ ఆపరాండ్స్ రాదర్ దాన్ ఇండివిజువల్ లాజిక్ గేట్స్. అంటే డేటా ఫ్లో మోడలింగ్ అనేది లాజిక్ గేట్స్ కన్నా కూడా మనకి ఈ డిజిటల్ డిజైన్ ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ని యూస్ చేసి, అలానే ఆపరేటర్స్, అలానే ఆపరాండ్స్ని యూస్ చేసి రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, అలానే ఆపరాండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ హెడింగ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరాండ్స్. ఓకే, ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ operators and operands. Combination of operators and operands. మరి ఈ ఆపరేటర్స్ ఏంటి, అలానే ఆపరాండ్స్ అంటే ఏంటంటే ఆపరేటర్స్ కింద ఏం తీసుకోవచ్చు, అర్థమెటిక్ ఆపరేటర్స్ తీసుకోవచ్చు, లాజికల్ ఆపరేటర్స్ తీసుకోవచ్చు, అలానే రిలేషనల్ ఆపరేటర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అలానే ఆపరాండ్స్ అంటే ఏంటి, ఇది నథింగ్ బట్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్, ఫంక్షన్స్, వీటన్నిటిని మనం ఆపరాండ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆపరేటర్స్ అంటే ఏమని చెప్పాను, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి, లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, అలానే రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి అని చెప్పాను కదా. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఇది నథింగ్ బట్ మనకి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్ కింద వస్తాయి. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ కింద వస్తాయి అన్నమాట. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ. అలానే లాజికల్ ఆపరేషన్స్ అనుకోండి, అండ్, ఆర్, నాట్, నాండ్ ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్ కింద వస్తాయి. అలానే రిలేషనల్ ఆపరేషన్స్ అంటే గ్రేటర్ దాన్, ఈక్వల్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా రిలేషనల్ ఆపరేషన్స్ కింద వస్తాయి. వాటికి ఎగ్జాంపుల్స్ చూద్దామండి. లాజికల్ ఆపరేటర్స్, నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ అన్నాం కదా. రిలేషనల్ ఆపరేటర్స్ ఫస్ట్ వచ్చి మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్కి అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాము అంటే A+B, C ఇలా రాసామనుకోండి. ఓకే, ఇది మొత్తం కలిపి ఒక ఎక్స్ప్రెషన్ అంటే A+B అనేది ఏమవుతుంది, ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. అలానే C/D అనేది ఏమవుతుంది, ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అంటే ఎడిషన్, అలానే ఇక్కడ ఇంటూ అంటే మల్టిప్లికేషన్. ఈ రెండు కూడా దేనిలో ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్. అలానే ఇక్కడ మైనస్ ఉన్నా, డివిజన్ ఉన్నా కూడా అవి అర్థమెటిక్ ఆపరేటర్సే. మరి ఇది మొత్తాన్ని కలిపి ఏమన్నా మనం ఒక ఎక్స్ప్రెషన్ అన్నాం. ఎక్స్ప్రెషన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరాండ్స్ అన్నాం కదా. మరి దీనిలో ఆపరేటర్స్ ఏవి, ఆపరాండ్స్ ఏవి. ప్లస్ అనేది ఆపరేటర్ అంటే ఎడిషన్ అనే ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి ప్లస్ ఈజ్ ద ఆపరేటర్. A and B ఆర్ ద ఆపరాండ్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక ఎక్స్ప్రెషన్. C/D ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఏ ఆపరేషన్ జరుగుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది. అంటే ఈ స్టార్ అనేది ఆపరేటర్ అవుతుంది. C and D ఆర్ ద ఆపరాండ్స్. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ వచ్చేంటి, లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ ఏమని చెప్పాను, అండ్ సింబల్ వాడచ్చు, ఆర్ సింబల్ వాడచ్చు, నాట్, XR ఇవన్నీ కూడా మనకి లాజికల్ ఆపరేటర్స్ కిందకు వస్తాయి. దీనిలో ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు అంటే A and B ఇలా రాశాను. ఓకే, A and B /C/D అని ఇలా రాశాను కదా. ఇక్కడ ఏంటిది, అండ్ అనేది ఆపరేటర్ అవుతుంది. అంటే ఏకి బీకి మధ్యలో ఏం జరుగుతుంది, ఇక్కడ అండ్ సింబల్. అండ్ సింబల్ అంటే లాజికల్ ఆపరేషన్లు ఏంటి, అండ్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, ఇలా ఇక్కడ C and D అనేది ఇక్కడ ఇలా లైన్ గీతుంది కదా, దాన్ని ఏమంటాము అంటే ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అని. అంటే ఇదొక ఎక్స్ప్రెషన్, ఇదొక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో అండ్ అనేది ఆపరేటర్ అవుతుంది, A and B ఆర్ ద ఆపరాండ్స్ అవుతాయి. ఇక్కడ ఈ లైన్ ఉన్నది కదా, ఆ లైన్ అనేది ఆపరేటర్ అవుతుంది, ఆర్ ఆపరేటర్. ఓకే, C and D ఆర్ ద ఆపరాండ్స్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్లో ఎగ్జాంపుల్ ఏమని రాయొచ్చు, A>B, C ఇలా రాస్తాం. అంటే మీనింగ్ ఏంటి, ఇది ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, ఆ గ్రేటర్ దాన్ సింబల్నే మనం ఆపరేటర్ అంటాం. A and B ఆర్ ద ఆపరాండ్స్. ఇక్కడికి వచ్చేప్పటికి C=D, ఈక్వల్కి 2 రాస్తామండి. సింగిల్ రాయము, 2 రాస్తాము. ఇక్కడ C and D ఆర్ ద ఆపరాండ్స్ అవుతే ఈ =2 అనేది ఆపరేటర్ అవుతుంది. ఓకే, ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇలా రాస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటి, ఆపరేటర్స్. నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఆపరేటర్స్. నెక్స్ట్
ఆపరేటర్స్. ఓకే, మీకు ఆల్రెడీ ఇక్కడ అర్థమైంది కదా ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరెంట్స్ అంటే ఏంటి. మనకి ఎక్స్ప్రెషన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. ఇక్కడ మీకు అర్థమైతే ఈ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్కి మళ్ళీ సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, ఆపరేటర్ అంటే ఇది నథింగ్ బట్ సింబల్. అక్కడ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో దాన్ని ఆపరేటర్ అంటాం. వేటి మధ్యన ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామో వాటిని వేరియబుల్స్ ఆర్ కాన్స్టెంట్స్గా తీసుకుంటాం, వాటిని ఆపరెంట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఏమన్నాను, ఆపరేటర్స్ అన్నాను. ఆపరేటర్స్ అంటే ఇట్ ఈజ్ ఎ సింబల్. ఓకే, ఆపరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింబల్. ఆ సింబల్ ఏం చేస్తుంది, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ లేదా లాజికల్ ఆపరేషన్స్ కానీ పర్ఫామ్ చేస్తుంది. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఆపరేటర్స్ ప్రొవైడ్ ఏ మీన్స్ టు కన్స్ట్రక్ట్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఇక్కడ ఏ బి అని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేసాం మనం, ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ వాడి ఈ ఎక్స్ప్రెషన్ని కన్స్ట్రక్ట్ చేసాం. అలానే ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది, ఇక్కడ కూడా ఈ గ్రేటర్ దాన్ అనే ఆపరేటర్ వాడి ఒక ఎక్స్ప్రెషన్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అని రాసామనుకోండి. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు వై ప్లస్ జెడ్ అని రాసామంటే ఇక్కడ మనకి ఈ మొత్తం కలిపి ఒక ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో ఇవి అవుట్పుట్ అవుతుంది, ఈ రెండు ఏమవుతాయి, ఇన్పుట్స్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఫామ్ చేసాము, ఈ ప్లస్ అనే ఆపరేటర్ వాడి అలానే ఈక్వల్ టు అనే ఆపరేటర్ వాడి ఒక ఎక్స్ప్రెషన్ని కన్స్ట్రక్ట్ చేసాం. అలాగే ఈ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తాయంటే టు కన్స్ట్రక్ట్ ఏ ఎక్స్ప్రెషన్. ఎగ్జాంపుల్స్ ఎలా రాయొచ్చు అంటే ఎగ్జాంపుల్ D1 ఇలా రాసాం. ఓకే, D1 అండ్ D2 అని. ఇప్పుడు దీనిలో ఆపరేటర్ అని దేనికి తీసుకుంటాం మనం, ఓకే, ఈ సింబల్ అండ సింబల్ ఉంది చూసారా, ఈ అండ సింబల్నే ఆపరేటర్ అంటాము. ఓకే, ఏటి మధ్యన ఉంది, D1 అండ్ D2 మధ్యలో ఉంది కాబట్టి ఈ రెండింటిని ఏమంటాము, ఆపరాండ్స్ అన్నాం. ఓకే, ఈ అండ సింబల్ అనేది ఏమో ఆపరేటర్ అవుతుంది, D1 D2 అనేవి ఆపరాండ్స్ అవుతాయి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇలా రాసామనుకోండి. ఓకే, ఇప్పుడు దీనిలో ఆపరేటర్ ఏమవుతుందండి, ఈ ఎక్స్క్లమినేటర్ ఉంది చూసారా, ఈ ఎక్స్క్లమినేటర్ అనేది ఆపరేటర్ అవుతుంది, ఇవి వచ్చి ఆపరాండ్స్ అవుతాయి. ఓకే, ఇదేమో ఆపరేటర్ అవుతుంది, నెక్స్ట్ ఇవి వచ్చేమో ఆపరాండ్స్ అవుతాయి. నెక్స్ట్ ఏది ఎగ్జాంపుల్ తీసుకున్నా అది B ఫార్ గ్రేటర్ దాన్ 1 అని తీసుకున్నాం అనుకోండి. ఓకే, దీనిలో ఆపరేటర్స్ ఏమవుతాయి, ఆపరెంట్స్ ఏమవుతాయి, ఈ రెండు అనేవి గ్రేటర్ దాన్ ఉంది కదా, ఇవి ఆపరేటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఏవి ఆపరెంట్స్ అవుతాయి అంటే B అండ్ 1 అనేవి ఆపరాండ్స్ అవుతాయి. ఓకే, B అండ్ 1 ఆర్ ద ఆపరాండ్స్. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఆపరాండ్స్. ఓకే, ఈ ఆపరెంట్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరెంట్స్ ఏంటి అంటే ఆపరెంట్స్ అనేవి ఎలా ఉండొచ్చు, కాన్స్టెంట్స్ తీసుకోవచ్చు, ఇంటిజర్స్ తీసుకోవచ్చు, రియల్ నంబర్స్ తీసుకోవచ్చు, నెట్స్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఆపరెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి అన్నాను కదా. ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటి అంటే కాన్స్టెంట్స్, నెక్స్ట్ ఇంటిజర్స్, నెక్స్ట్ రియల్ నంబర్స్, నెక్స్ట్ నెట్స్ అని, నెక్స్ట్ రిజిస్టర్స్ అని. ఓకే, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరాండ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరాండ్స్ని మనం ఇప్పుడు ఎలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా ఆపరాండ్స్ అనేవి రాస్తామంటే రియల్ A, B, C అని రాసామనుకోండి. ఓకే, రియల్ A, B, C. ఇక్కడ మనం ఏమన్నాము, ఆపరెంట్స్ అనేవి కాన్స్టెంట్స్ ఉండొచ్చు, ఇంటిజర్స్ ఉండొచ్చు, రియల్ నెంబర్స్ ఉండొచ్చు, నెట్స్ ఉండొచ్చు, రిజిస్టర్స్ ఉండొచ్చు అని చెప్పాము కదా. ఇలా రియల్ A, B, C అని రాసామంటే ఇక్కడ మీనింగ్ ఏంటండి, A అండ్ B ఆర్ ద రియల్ ఆపరెంట్స్. ఓకే, అంటే A, B, C ఆర్ ద రియల్ ఆపరెంట్స్ అవుతాయి. ఇంకెలా రాయొచ్చు అంటే C ఈక్వల్ టు A మైనస్ B అని రాసామనుకోండి. C ఈక్వల్ టు A మైనస్ B అని రాసాం అంటే ఇక్కడ A అండ్ B ఆర్ ద రియల్ ఆపరెంట్స్. అలా కాకుండా రిజిస్టర్ 15 ఇలా రాసామనుకోండి. ఇక్కడ ఏంటిది ఆపరాండ్స్ అనేవి రిజిస్టర్ అనేది ఆపరాండ్ అవుతుంది. అలానే ఇంటిజర్స్ కూడా ఆపరాండ్స్ అన్నాం కదా. ఆ ఇంటిజర్స్ దగ్గర ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటిజర్ కౌంట్ ఫైనల్ అండర్స్కోర్ కౌంట్ ఇలా ఉంది అంటే వాటిని ఏమంటాము, ఇంటిజర్ ఆపరాండ్స్ అంటాం. అలా మనకి ఆపరాండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అర్థమైనాయి అండి మీకు? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.